శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్న 13వ తారీఖు నుండి జూలై 13 నుండి రాబోతున్నటువంటి 19వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉంటుందనే చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందనే చూద్దాం. గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే గురువు రవి యొక్క మార్పు అనేది జరుగుతుంది. గురువు రవి కలిసి మిథునంలో సంచారం ఎవరైతే చేస్తున్నారో వాటిలో రవి యొక్క సంచారం అనేది ఇక 16వ తారీఖున జరుగుతుంది. వాటితో పాటు కుజుడు కేతు యొక్క కలయిక సింహంలో కొనసాగుతుంది. మరియు అదేవిధంగా ఈ యొక్క వారంలో బుధుడు రవి యొక్క కలయిక అనేది ఉంది. 16వ తారీఖున ఎవరైతే గురువు నుంచి విడిపోతున్నాడో ఆ యొక్క రవి వచ్చేటప్పటికి బుధుడితో కలవబోతున్నాడు. వీటన్నిటితో పాటు రాహుకేతుల యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా శని యొక్క వక్రగతి అని దాని గురించి కరెక్ట్గా నేను చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీరు ఫాలో అయ్యి చూడొచ్చు. శని యొక్క వక్రగతి స్థితి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది కూడా. శని యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు కుంభంలో కొనసాగుతున్నాడు. వీటన్నిటితో పాటు ఈ యొక్క వారం ముఖ్యంగా రవి యొక్క మార్పు అనేది కొన్ని రాశుల వారికి పాజిటివ్నెస్ ఇవ్వబోతుంది. కొన్ని రాశుల వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్తలను కూడా సూచించడానికి జరుగుతున్నది అనమాట. ఏ రాశి వారికి లక్ ఫ్యాక్టర్ రవి ఇవ్వబోతున్నాడు అనేది కూడా ఈ వారం చూద్దాం. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది దాని ముందు మేషరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఇక రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ 16వ తారీఖు వరకు వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ అనుకున్న పనిని చేయటంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ రాశి వారికి శుక్రుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ కుటుంబం ఎదుగుదల విషయంలోనూ మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. వడ్డీ రొటేషన్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు చేసే సమయంలో ఎక్కువ టైం తీసుకోవడం, 1-2 సార్లు ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ విషయంలో గమనించాలి. చేసేటువంటి పని మీద కొద్ది నిబద్ధత అనేది బాగా బలంగా ఉంటుంది. కానీ దూర ప్రాంత ప్రయాణం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ కొత్త వ్యాపార ప్రయత్నాల్లోనూ సక్సెస్ రేట్ అనేది 16వ తారీఖు వరకు చాలా ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఏదైతే ముఖ్యమైనటువంటి పనులు మీరు చేయాలనుకుంటున్నారో, ఏవైతే పనులు చాలా ప్రయారిటీ బేసిస్ మీద ఉన్నాయో వాటిని కొంచెం ముందు టైం కేటాయించుకోవటం, వాటి సరైనటువంటి సమయంలో చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా కూడా ఉంది. అదేవిధంగా ఖర్చు విషయంలో ఎంత ఖర్చు చేసినప్పటికీ కూడా ఆ ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా పొదుపుగా ఉండాలని చెప్పి భావిస్తారు. అదేవిధంగా డబ్బు ఎవరికి ఇస్తున్నారు అనేటువంటి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి డబ్బు వేరే వారికి అప్పుగా ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగున్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్య సాహస లక్ష్యం అనే విధంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. క్లాస్లో మరియు అదేవిధంగా పాఠశాలల్లోనూ వారి యొక్క ప్రతిభని తగినటువంటి పురస్కారాలు పొందడానికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి మరియు అదేవిధంగా ఉద్యోగానికి అర్థించేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి లాభించే విధంగా ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించాల్సిందేంటి, ఏలినాటి శని ప్రభావ రీత్యా ఖర్చు విషయాన్ని 1-2 సార్లు గమనించండి. ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో అది 1000 స్థానాల్లో స్టార్ట్ అయింది. ఆ విషయాన్ని గమనించండి. అనవసరమైనటువంటి ఖర్చులకి కొంచెం దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజుడు కేతువు కలిసినటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో పంచమంలో అది కొంచెం ఖర్చు కారకంగా వ్యాపార పరంగా కొన్ని చిక్కులు కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు 16వ తారీఖు నుండి ఆదిత్య హృదయం పఠించడం, సూర్య నమస్కారాలు చేయటం అనేది మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. శనివారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనంకి వెళ్ళండి. ఎక్కువగా మానసిక చింత ఉన్నట్లయితే మటుకు
ఏడు ఒక నల్లటి గుడ్డని 7 పీలికలుగా చేసి ఒత్తులుగా చేసి ఆ యొక్క నువ్వుల నూనెలో నానబెట్టి దాన్ని శని ముందు 7 శనివారాలు దీపారాధన చేయండి. ఇది దీపం వెలిగించండి. ఇది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. 16వ తారీఖు నుంచి ఈ రాశి వారికి రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. జన్మరాశిలో ఉండేటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలని మానసిక చింత నుంచి దూరం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు. మనిషికి తిండి, భోజనం మరియు అదేవిధంగా సుఖమైనటువంటి నిద్ర ఇవే ముఖ్యమైనటువంటి జీవితంలో ఉండేటువంటి మంచి సౌకర్యాలుగా భావించడం జరుగుతుంది. ప్రశాంతత అనేది మనిషికి ఎప్పుడైతే ఉంటుందో తన జీవితంలో ఏదైనా సాధించగలడు అనేటువంటి విషయాన్ని పూర్తిగా నమ్మేటువంటి స్థితిలో ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అవకాశాలు కూడా దాని వెనకాల అవే రావటం జరుగుతూ ఉంటుంది. రవి సానుకూలమైనటువంటి స్థితిలోకి 16వ తారీఖు మారబోతున్నాడు. మరి అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు చాలా యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ధన సంబంధితమైన విషయాల్లోనూ రొటేషన్ పరంగాను గురుమోద్యమ స్థితిలో కొన్ని రోజులు కష్టపెట్టినటువంటి గురువు రవి యొక్క మార్పు అనేది యోగాన్ని ఇవ్వబోతున్నది. కుటుంబ అభివృద్ధి, కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. రొటేషన్లో ఉన్న డబ్బులు తిరిగి రావటం అనేది ఒక మంచి పరిణామంగా నేను చెప్పచ్చు. అదేవిధంగా శని కూడా యోగకారకమైనటువంటి స్థితిలో ఉండటం, వక్రగతిలోకి మారబోతూ ఉండటం అది కూడా యోగాన్ని ఇవ్వబోతుంది వృషభ రాశి వారికి. అది ఒక మంచి ఫలితాన్ని కూడా అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ స్నేహితులతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. పేరు ప్రఖ్యాతుల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కుటుంబంతో పాటు అదేవిధంగా కార్యాలయాల్లోనూ మీ యొక్క పలుకుబడిని రాబట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేసేటువంటి మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రవి యొక్క స్థితి ఇవ్వబోతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు గృహంలో దూర ప్రాంత బంధువుల గృహాల్లోనూ శుభకార్యాల గురించి తెలిసి మానసిక ఆనందానికి గురవుతారు. ఆ యొక్క జరిగేటువంటి శుభకార్యాల్లో పిలుపు రావటం అనేది ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఎంతో ప్రేమగా పిలిచినటువంటి వారికి వారి ఇంట్లో శుభకార్యాలకి వెళ్ళాలి, మనం ముందుండి ఒక అడుగు ముందుకు జరగాలి, వారికి సహాయం చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఎంత మంచి వాళ్ళమైనప్పటికీ కూడా కొంతమంది మన ముందు మాట్లాడేటువంటి మాటలు వెనకాల మాట్లాడేటువంటి మాటలు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. కొంతమంది మనసులో ఒకటి పెట్టుకొని మనసులో మీ మీద ఎంతో కోపం పెట్టుకొని బయటకు మరకు చాలా ఆనందంగా చాలా తీపి కబుర్లు మాట్లాడేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఇలాంటి వారు మాట్లాడేటువంటి మాటలు తెలిసి ఒకంత బాధకు లోనయ్యేటువంటి పరిస్థితి అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది. నూతన అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం మారకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మారదు. జీవితంలో 10 రూపాయలు సంపాదించాలి అంటే కొన్ని చేంజెస్ తీసుకోవాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు రవి సూర్యనారాయణ స్వామిని పూజించడం, ఆదిత్య హృదయాన్ని పఠించడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, కేతుగ్రహ మంత్రం చేసుకోవాలి. అంటే వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే సానుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. 16వ తారీఖు వరకు జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి కొంత కోపాన్ని ఆవేశాన్ని ఇస్తూ ఉంటాడు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలోనూ కొంత కోపంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, దుందుడుకు స్వభావంతో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎటువంటి ప్రభావం వస్తుందో అని చెప్పి కొన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కానీ ఈ రాశి వారికి 16వ తారీఖు నుండి జన్మరాశిలో ఉన్నటువంటి రవి ధనస్థానంలోకి మారినప్పుడు కొంచెం మానసిక ప్రశాంతత, ఆరోగ్యపరంగాను బ్లడ్ ప్రెషర్ లాంటి బాధలు ఎవరైతే అనుభవిస్తున్నారో అవి తగ్గటం, ఆ స్ట్రెస్ తగ్గినటువంటి ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు పూర్తి యోగకారకమైనటువంటి స్థితిలోకి 16వ తారీఖు నుంచి మారబోతున్నాడు. అది కొంచెం మానసిక ప్రశాంతతతో పాటు వైవాహిక జీవితంలోనూ కొంచెం ప్రశాంతతని, పిల్లల యొక్క ఎదుగుదలలోనూ కొంచెం అవకాశాన్ని, మరియు సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. ధనరాబడి అనేది చేసేటువంటి పనిలోను, కార్యాల్లోనూ, ముఖ్యంగా ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను డబ్బు సరైనటువంటి సమయంలో రావటం,
అది రొటేషన్లో కొంచెం మానసిక ప్రశాంతత ఇవ్వటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా శని వక్రగతిలోకి మారబోతున్నటువంటి యొక్క శని కొంచెం యోగాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా ఉన్నటువంటి కష్టాలు ఎలాగా ఉన్నాయి, ఆ యొక్క స్ట్రెస్ అనేది ఎలాగా ఉంది, ఆ స్ట్రెస్లో కొంచెం రిలీఫ్ అనేది మధ్య మధ్యలో దొరికేటువంటి కొంచెం నీటి బిందువుల్లాగా వయాసిస్లో దొరికేటువంటి వర్షం పడితే ఎలాగైతే మనకు వయాసిస్లో లేకుంటే ఆడ ఎడారిలో పడేటువంటి వర్షాలలాగా కొంచెం కొంచెం మధ్యలో దొరికేటువంటి కొన్ని అవకాశాలు మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతున్నాయి. నూతన ఉద్యోగాలతో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ బంధువుల ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాల విషయాల్లోనూ మిమ్మల్ని సలహా అడగటం అనేది జరగటం, మిమ్మల్ని కొన్ని విషయాల్లో ముందుకే రమ్మని అడగటం, అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ మధ్యవర్తి పంచాయతీల విషయాలను పోలీస్ పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఎందుకంటే కుజుడు యోగకారకమైనటువంటి స్థానాల్లో కేతువుతో కలిసి ఉన్నాడు. ఇది పిశాచి యోగం అయినప్పటికీ కూడా అది మిథున రాశి వారికి బలాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కూడా ఇంచుమించు ఎటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది ఇక మిథున రాశి వారికి. మిథున రాశి వారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్స్లో పనిచేసేటువంటి వారు, కర్షక వృత్తి అంటే ముఖ్యంగా కష్టపడి పనిచేసేటువంటి వారు, వ్యవసాయదారులు, వీరందరికీ కూడా కొంచెం లాభాన్ని, మరియు అదేవిధంగా మీడియేషన్ చేసేటువంటి వారికి కూడా కొంచెం అనుకూలతని, అదేవిధంగా వ్యాపారస్తులతో పాటు పొలిటికల్గా ఉండేటువంటి వారికి కూడా పదవిని కూడా ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఈ రాశి వారికి కుజుడు కేతు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి, మరి అదేవిధంగా స్కూల్లో పనిచేసేటువంటి వారికి కూడా 16వ తారీఖు నుంచి యోగకారకమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేసుకోండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆదిత్య పారాయణం చేయడం, వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం. ముఖ్యంగా ఆదిత్య పారాయణంలో సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆరోగ్యంతో పాటు ఉద్యోగపరంగాను చాలా విజయాలు సాధించడం అనేది జరుగుతుంది ఈ యొక్క మిథున రాశి వారు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా జన్మరాశులకి రవిగ్రహ సంచారం 16వ తారీఖులో జరుగుతున్నది. 16వ తారీఖున జన్మరాశులకు రవిగ్రహ సంచారం చేయటం వల్ల కొంచెం ఆరోగ్యపరంగా స్ట్రెస్ అనేది కొంచెం ఫీల్ అవుతారు. అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి మాట్లాడే ప్రతి విషయంలోనూ తీసుకోవలసినటువంటి కొన్ని నిర్ణయాల్లోనూ ఎటువంటి తాత్సర్యం చేయకుండా ఫటాఫట్ నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనలోకి ముందుకు వెళ్తూ ఉంటారు. జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు యోగకారకమైనటువంటి ఫలితాలు, వ్యాపారపరంగా కొంచెం అభివృద్ధిని ఇవ్వగలుగుతాడు. మానసిక ప్రశాంతత గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ముఖ్యంగా స్నేహితులు, బంధువులు కష్టంలో ఉన్నప్పుడే బంధువులు అనే విధంగా స్నేహితుల యొక్క సహాయం ఎప్పటికీ మర్చిపోలేను అనే విధంగా అనుకుంటారు. దాని తగిన విధంగానే ఈ రాశిలో ఉండేటువంటి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. కానీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో 10 మందికి ఎంత చేసినప్పటికీ కూడా మీ మీద బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారు ఎక్కువగా ఉండటం, వారికి ఇంట్లో ఉండేటువంటి వారు సహాయం చేస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచన కలిగే విధంగా ఉంటుంది. ఎవరికి చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇంట్లో వారికి చెప్పాను, ఆ ఇంట్లో వారికి తెలియకుండానే బయటికి ఎలా ఈ విషయం వెళ్ళింది అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో ఒక రవిగ్రహ సంచారం, ధనస్థానంలో జరుగుతున్నటువంటి కుజుడు కేతు యొక్క కలయిక ఖర్చు కారకంగా ఉండే విధంగా ఉంటుంది. ఇది మానసిక చింతకి కారకంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఈ రాశిలో ఉండేటువంటి వారి ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మోసపూరితమైనటువంటి మాటలు నమ్మేటువంటి వారు ఈ రోజుల్లో సంఘంలో చాలామంది ఉన్నారు. అలాంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారు, మనస్సు మంచి కలిగినటువంటి వారు అయినటువంటి ఈ రాశి వారు అందరికీ ఓపెన్గా స్నేహతాపూర్వకంగా ఉండేటువంటి వారు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు వేరే వాళ్ళకి ప్రతి విషయంలో హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉండటం వల్ల వీరి రాశిలో ఉండేటువంటి వారు వారితో మనసులో ఉన్నటువంటి విషయాన్ని షేర్ చేసుకోవటం, ఆ షేర్ చేసుకున్నటువంటి విషయాల ద్వారా వీరి యొక్క వ్యక్తిగత విషయాలు బయటికి రావటం అనేది కొంచెం ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటుంది. సరే, ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు ఆరంభించగలుగుతారు. ఆ చేసేటువంటి ప్రయత్నాల్లో ఈ బ్యాడ్ ప్రాపగాండానా లేకుండా ఇంట్లో వాళ్ళు పక్క బంధువులు చెప్పడమా అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది.
ఒక అడుగు ముందుకు రావటం, 2 అడుగులు వెనక్కి పోవటం అనే విధంగా కొన్ని అడ్డంకులు ఎదురవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో రాహుగ్రహ సంచారం జీవిత భాగస్వామితోనూ మరియు అదేవిధంగా ఎవరైతే ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో జరిగేటువంటి చిన్న చిన్న ఫ్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయాన్ని గమనించాలి. మూడో వ్యక్తి ప్రమేయాన్ని ఎప్పటికీ ఒప్పుకోకుండా ఉండటమే ముఖ్యం. ఎందుకంటే భార్యాభర్తల విషయంలోనూ మూడో వ్యక్తి ప్రమేయం మధ్యలోకి వచ్చేటువంటి ప్రతి విషయాల్లోనూ ఇన్వాల్వ్ అయ్యేటువంటి వారు ఎక్కువగా ఈ రోజుల్లో జరుగుతున్నారు. అలాంటి విషయాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినటువంటి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి కొంచెం లాభించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో కొంచెం రాణించగలుగుతారు. ఖర్చు విషయంలోనే, తీసుకున్నటువంటి డబ్బు విషయంలోనూ, కట్టాల్సినటువంటి ఈఎంఐల విషయంలోనూ అది ఇటువంటి ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అని చెప్పి కొంత ఆలోచన, బంధువులు, స్నేహితుల యొక్క సహాయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. దాని యొక్క సహకారం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచనలోకి వస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. కర్కాటక రాశి వారు ముఖ్యంగా సూర్యారాధన, అరుణపారాయణం చేయాలి. వాటితో పాటు కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కుజుడికి సంబంధితమైన విషయాల్లో హనుమాన్ చాలీసా పఠించితే కొంచెం ఎక్కువగా ప్రభావాన్ని ఇవ్వగలుగుతాడు. వాటితో పాటు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దుర్గాదేవి స్తుతి చేసుకోవటం, అష్టమంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క శనిగ్రహ సంచారం ఏదైతే ఉందో అది ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. 16వ తారీఖు వరకు రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా, వ్యాపారపరంగా సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రిలేషన్షిప్స్ విషయంలో కొద్ది జాగ్రత్త అనేది జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వారు. ఎందుకంటే సప్తమంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా అష్టమంలో వచ్చేటప్పటికీ శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో యోగాన్ని పొందగలుగుతారు. కాకపోతే ఏదో ఒక మానసికమైనటువంటి చింత అనేది కొంచెం వేధించే విధంగా ఉంటుంది. దాని ముఖ్య కారణం అష్టమంలో జరుగుతున్నటువంటి శనిగ్రహ సంచారం. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ వారం నల్లేరు మీద నడకలాగా నడుస్తూ ఉంటుంది. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అనుకోని మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి కొన్ని సందర్భాల విషయంలో మీకు మంచి ఆదరణ లభిస్తుంది. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వారి దగ్గర నుంచి కూడా మీకు సహాయం రావటం, మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వారు అంటే అసలు ఎప్పుడు వారి దగ్గర నుంచి మీకు ఫోన్ కూడా వస్తుందని చెప్పి ఎప్పుడు భావించుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు. పోలీస్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ లావాదేవీ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఏవైతే ఎవరు పట్టించుకోకుండా అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాల గురించి ఎందుకు ఇంత పాకులాట అని చెప్పి ఒక ఆలోచనలోకి వస్తారు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఒక కుజుడు జన్మరాశిలో కేతువుతో కలిసి ఉన్నాడు. ఇది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు కొన్ని రోజులు ఇవ్వతాం. కాకపోతే రవి అనుకూలమైనటువంటి స్థితి కొంచెం మూమెంట్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు గురువు యోగకారకమైనటువంటి స్థితి రేపు రాబోతున్నటువంటి 16వ తారీఖున గురుమోద్యమ స్థితిలో ఉన్నటువంటి యొక్క గురువు నుంచి కూడా రవి వేర్పడటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు గురువు పూర్తి బలాన్ని ఇవ్వగలుగుతాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మరి అదేవిధంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారితో పాటు పుస్తక షాపులు రన్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలత, అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ విషయంలోనూ సానుకూలత, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వారు సహాయం చేయడానికి ముందుకు రావటం, ఇవన్నీ కొన్ని మంచి పరిణామాలుగా మీరు భావించడం జరుగుతుంది.
ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. మీ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితులు లేడు. హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం. అదేవిధంగా వైవాహిక జీవితంలో అనుకూలత కోసం రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా దుర్గాదేవితో పాటు వినాయకుడిని ఆరాధన కూడా చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. అష్టమ శని ప్రభావ రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు అష్టమ శని దోషం ఆరోగ్యపరంగానూ వయోవృద్ధుల మీద ప్రభావం చూపిస్తుంది. ఆ అష్టమ శని ప్రభావానికి వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాబోతున్నటువంటి 16వ తారీఖున రవిగ్రహ సంచారం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాల్లో సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలంగా ఉంటుంది. కానీ వైవాహిక జీవితంలో కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది. మరియు అదేవిధంగా మానసికమైనటువంటి ఉద్యోగపరంగానూ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. శని సప్తమంలో సంచారం చేస్తున్నాడు, దానివల్ల కొంచెం ప్రెజర్ అనేది ఉంటుంది. కాకపోతే కొన్ని అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అవకాశాలు అందిపుచ్చుకోవటం అనేది పెద్ద కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి అనేది గోచరించట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి లాభించగలుగుతాయి. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ యొక్క పరిచయాలు ఎప్పటికైనా జీవితంలో ఉపయోగపడతాయి అని చెప్పి ఒక నమ్మకం కలుగుతుంది. ఎప్పటికీ ముగింపు కానినటువంటి కొన్ని సమస్యలు, అవి భూమికి సంబంధితమైనటువంటి సమస్యలు, అదేవిధంగా భూ సంబంధితమైన సమస్యలు, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలను ఏదో విధంగా ఏదో మీడియేషన్ ద్వారానో లేకపోతే కోర్టు పంచాయతీ ద్వారానో మధ్యవర్తి సలహా ద్వారానో వాటిని తెగించుకోవాలి, జీవితం అనేది ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. మధ్యలో ఆగిపోయి జీవితంలో వెనక్కి చూడకూడదు అనేటువంటి ఒక ఆలోచనలోకి వస్తారు. ఆ చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి నిబద్ధతతో ఉంటారు. ఆ చేయాలనుకున్నటువంటి పని మీద కాన్సన్ట్రేటివ్గా కూడా ఉంటారు. రాష్ట్రంలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. మానసిక చింత ఏదైతే వెంటాడుతుందో ఆ యొక్క చింత నుంచి బయటకు వచ్చేటువంటి ఒక తేజస్సు ఆ సూర్య భగవానుడి ద్వారా రాబోతుంది. 11వ తారీఖున ఈ రాశిలో ఉండేటువంటి 16వ తారీఖున రాబోతున్నటువంటి రవి యొక్క సంచారం యోగాన్ని ఇవ్వగలుగుతుంది. లాభస్థానంలో అనుకూలమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా షష్టమంలో ఉన్నటువంటి రాహు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. మరియు ఈ యొక్క రాహు యొక్క స్థితి బలమైనటువంటి ఉద్యోగ అవకాశాలని మరియు అదేవిధంగా మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో గాను మానసికంగా బలాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. నూతన అవకాశాలు వచ్చినటువంటి అవకాశాల గురించి, ఫైనాన్షియల్గా డబ్బు గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారికి ఎలా దూరం పెట్టాలి అనేటువంటి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. 10 మందిని మోసం చేసి ఎలాగైనా బతకాలి అని చెప్పేటువంటి వారు చుట్టూ ఉంటారు. ఇలాంటి వారు ఫోన్ కాల్స్ ద్వారా మరియు అదేవిధంగా ఏదో విధంగా మిమ్మల్ని వెంటాడి ఏదో విధంగా మోసం చేయాలని చెప్పి ప్రయత్నాలు అనేవి ఎక్కువగా చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. రాష్ట్రంలో ఉండేటువంటి వారు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సింది హనుమాన్ చాలీసా, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. ఆ యొక్క సింధూరాన్ని ప్రతిరోజు పెట్టుకోండి. కుజుడు కేతువు కలిసినటువంటి పిశాచి యోగం 1000 స్థానంలో జరుగుతుంది. ఇదంతా యోగకారకమైనటువంటి స్థితి కాదు. అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి శని స్ట్రెస్ని ఇస్తున్నాడు. ఈ స్ట్రెస్ వల్ల కొంచెం వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా చిక్కులు, వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఈ సమస్య ఎక్కువగా ఉందో వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి శనిహోర సమయంలో శనివారం పూట దీపారాధన చేయండి. నల్లటి ఒత్తులు వేసేసి ఆ యొక్క శని ముందు దీపారాధన శనివారం పూట చేస్తే సరిపోతుంది. ఒక 7 శనివారాలు చేయండి. కొంచెం మానసిక ప్రశాంతత ఉన్నట్లయితే మటుకు మానేయచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గోచరిస్తూ ఉన్నాయి.
వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి ఈ 16వ తారీఖున రవి యొక్క మార్పు అనేది మంచి అనుకూలమైనటువంటి అవకాశాలని, మంచి గుర్తింపుని ఇవ్వగలుగుతుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతని అవ్వగలుగుతారు. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఒక బలమైనటువంటి సంకేతాన్ని కూడా ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించాల్సింది, ఈ యొక్క వారం సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు, విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు కూడా మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా ఏవైతే ప్రమోషన్స్ గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రమోషన్స్లో ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. ఏదైతే అనుకున్నారో ఆ యొక్క పనిని క్లియర్గా చేయాలని చెప్పి అనుకుంటారో ఆ యొక్క పనిని క్లియర్గా చేయగలుగుతారో. ఇది ఒక మానసికమైనటువంటి సంతోషాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క వారం. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు, మరియు అదేవిధంగా విదేశీ విద్య గురించి చేసేటువంటి ప్రయత్నాలు, పడమర దిక్కు ప్రయాణంలో అనుకూలతని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అది మంచి పరిచయాల ద్వారా రాగలుగుతాయి అని చెప్పి గట్టిగా నమ్మగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలతో, పురుషులతో మీకు ఉన్నటువంటి ర్యాప్ ఓవర్, మీరు ముందు నుంచి జరుపుకుంటున్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో వారు పిలిచి మీకు కొన్ని అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాలను ఇవ్వటమే కాదు, మీరు ఆ సద్వినియోగం కూడా చేసుకోగలుగుతారు. ఇది ఒక మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా చూసినట్లయితే మనం ఈ యొక్క రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి. ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆందోళన కలిగేటువంటి వారు, వ్యాపార పరంగా ఇంకా అభివృద్ధి పొందాలనుకునేటువంటి వారు, సంతాన ప్రాప్తి గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం, దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారం ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రవి యొక్క మార్పు అనేది కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా శని యొక్క వక్రగతి ఏదైతే జరుగుతున్నదో అది కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్ట్రెస్, పిల్లల ఎదుగుదల, పిల్లల యొక్క మానసికమైనటువంటి స్థితిలో జరుగుతున్నటువంటి ఒక మార్పుల విషయంలోనూ మీ మీద మీకు నమ్మకాన్ని కలిగించేటువంటి ఒక ధీమాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క మార్పు. రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. కొంచెం బెటర్గా ఉంది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం మానసికంగా నేను రిలీఫ్లో ఉన్నాను, ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి ఏదో విధంగా బయటికి రావాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు అర్ధాష్టమ స్థితిలో ఉన్నాడు. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు ఇంచుమించు శని ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. కానీ శని యొక్క వక్రగతి కొంచెం మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా ఇక్కడ ఏదైతే పిశాచి యోగం జరుగుతున్నదో రాజ్యస్థానాల్లో, ఆ యొక్క పిశాచి యోగం అనేది ఉద్యోగపరంగా చేసేటువంటి పనిలోనూ, చేస్తున్నటువంటి పని యొక్క ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో ఆ ప్రదేశాల్లో ఎక్కువ మంది శత్రువులను మీరు అనుకోకుండానే వారు మీకు శత్రువులుగా తయారవ్వటం, నేనేం చేయకపోయినా సరే నాకు శత్రువులుగా ఎందుకు వస్తున్నారో అని చెప్పేటువంటి ఒక ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం ఈ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే కొంచెం సానుకూలత మెరుగుపడటానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క వక్రగతి ఏదైతే ఉందో అది బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎందుకంటే పని ఎక్కడైతే మనకు వాల్యూ లేదో అక్కడ మనం ఉండాలా, లేకపోతే కొత్త చోటుకి వెళ్ళి జీవితంలో ముందుకు రావాలా అనేటువంటి ఒక ఆలోచనలు ఉంటారు. 10 మంది మీద పెత్తనం, 10 మంది మీద అధికారాన్ని చలాయించేటువంటి మీరు అలివిగానేటువంటి కొంతమందిని ఎలా మీ దారిలోకి తెచ్చుకోవాలి అనేటువంటి విషయం మీద ఎక్కువ ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంత కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. గురువు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. బంధువుల గృహాల్లో జరిగేటువంటి వేడుకలకి పిలుపు అందుకోవటం ఒక విధంగా మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది.
అదేవిధంగా వివాహ ప్రయత్నాలు, ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలు సరైనటువంటి సమయంలో జరిపించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ యొక్క ప్రయత్నాలు ఆరంభించడం జరుగుతుంది. అవన్నీ ఒక ఘాటిలోకి రావటం, ఒక మంచి సంబంధం దొరకడం, ఏదైనా సరే మంచి సంబంధం గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో లాభదాయకంగా ఉండడం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు దుర్గాదేవిని పూజించండి. ముఖ్యంగా దుర్గాదేవి వారికి అష్టోత్తర శతనామావళి చేసి ఆ కుంకుమను పెట్టుకోండి, అది యోగాన్ని ఇస్తుంది. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కాకపోతే మానసిక చింత అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా ధైర్యంతో ముందుకు వెళ్ళాలి, జీవితంలో ఏదైనా సరే సాధించాలి అనేటువంటి ఒక నమ్మకం అనేది 13వ తారీఖు నుంచి రాబోతుంది. శని వక్రగతి అనేది ఒక లాభించేటువంటి ఒక విషయంగానే చెప్పచ్చు, ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక శక్తిగా చెప్పచ్చు. ఉద్యోగ ప్రాప్తి గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ యొక్క శని వక్రగతి అనేది పూర్తిగా యోగించబోతుంది. అదేవిధంగా ఎందుకంటే అది శని వక్రగతి తృతీయాధిపతి యొక్క ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. వీటన్నిటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా నిబద్ధత అనేది ఉంటుంది. ఇది మానసికమైనటువంటి ఆనందానికి కారకంగా ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా సమయానికి డబ్బు అరేంజ్ చేసుకోవటం, వచ్చినటువంటి పని మీద, వచ్చినటువంటి ఉద్యోగం మీద, చేయాలనుకున్నటువంటి ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు. కొన్ని విషయాలు దగ్గరగా వచ్చినా సరే అవి దూరంగా జరగటం, ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి విషయం గురించి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మానసిక చింత గురించి ఈ యొక్క వారం నుంచి బయటకు రాగలుగుతారు. అనుకున్న తడవే నూతన ఉద్యోగ ప్రయత్నాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి, మనం ఇలా ఉండిపోకూడదు, జీవితంలో ముందుకు రావాలి అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలోను, అదేవిధంగా బుధుడు అష్టమంలోనూ సంచారం చేస్తున్నారు. వారి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. వివాహ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ యోగాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నారో ఆ కార్యంలో మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొంది చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా నిబద్ధతతో ముందుకు సాగేటువంటి పరిస్థితికి వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు రాబోతున్నటువంటి 16వ తారీఖు నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వారం మొదట్లో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ 16వ తారీఖు నుంచి గురువు పూర్తి బలాన్ని పొందుతాడు. ఆ యొక్క గురువు యొక్క కృప వల్ల ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముందుగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు ఏలినాటి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా శని ముందు దీపారాధన చేయటం శనివారం పూట కొంచెం మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు సూర్యారాధన చేయండి, అరుణపారాయణం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. వీటన్నిటితో పాటు హనుమాన్ చాలీసా పఠించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనలో ముందుకు వెళ్ళాలా వద్దా అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఎటువంటి వారు, ఎటువంటి పరిస్థితుల్లో మన ముందు ఎలా మాట్లాడుతున్నారు, మన వెనకాల ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటి ఆలోచన అనేది ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా కట్టాల్సినవి డబ్బులు, మరియు అదేవిధంగా కుటుంబంలో ఐక్యత గురించి,
కుటుంబంలో తలా ఒక దారిని ఉండకూడదు అనేటువంటి ఒక విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబం పెద్దగా మీ మీద, అదేవిధంగా కుటుంబం పెద్దగా మీ మీద ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ని అలా అంత తేలికగా తీయకూడదు, ప్రతి విషయం మీద క్లియర్గా ఉండాలి అని చెప్పి క్లియర్గా చెప్పాలనుకుంటారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. 16వ తారీఖు వరకు ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. సప్తమంలోకి రవిగ్రహ సంచారం జరుగుతుంది. ఇది వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా డబ్బు విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వరకు సప్తమంలో రవి, అష్టమంలోకి కుజుడు సంచారం జరుగుతున్నది. అష్టమంలో జరిగేటువంటి కుజగ్రహ సంచారం ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చినప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ, ఖర్చు పెట్టేటువంటి డబ్బు విషయంలోనూ ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే డిస్ట్రాక్షన్స్ అనేవి మనిషి జీవితాన్ని మలుపు తిప్పుతూ ఉంటాయి. ఆ విషయాన్ని గమనించండి. ఇంకా అదేవిధంగా రవి, రాహు ధనస్థానంలో, రాహు శని ఇటువంటి ప్రభావాన్ని ఇస్తుంటాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని పూజించండి. అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని 16వ తారీఖు నుంచి సూర్య నమస్కారాలు చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అరుణపారాయణం చేయండి. వాటితో పాటు కుజగ్రహ మంత్రజపం లేని పక్షంలో హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయంకి వెళ్ళండి, సింధూరాన్ని పెట్టుకోండి. ఇది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం 16వ తారీఖు నుంచి ఆరంభమవుతున్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో పిలుపు రావడం జరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. మానసికంగా బలాన్ని పొందగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి దృష్టి కేంద్రీకరిస్తారు. కొంతమంది కొన్ని కష్టాలు కలిగించాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా ఆ కష్టాన్ని ఏదో విధంగా ఛేదించుకొని బయటకు రాగలుగుతారు. చుట్టూ ఉన్నటువంటి వారు ఎటువంటి వారు ఉన్నటువంటి గమనించాలని చెప్పి భావిస్తారు. మానసిక చింత కొంచెం కొంచెం వేధిస్తూ ఉంటుంది. ఏదో ఒక మాటని దూరంగా జరిగేటువంటి వారు దాని తర్వాత ఆ మనసులో వారన్న మాట గురించి బాధపడుతూ కొంచెం బాధను కలిగించే విధంగా ఉంటుంది. మనసును గాయపరిచేటువంటి వారి నుంచి దూరంగా జరగాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అసలు ఇలాంటి వారితో మనం ఎందుకు మాట్లాడాలి, వారితో ఎందుకు అనిపించుకోవాలి అనేటువంటి ఆలోచనలోకి వస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా 16వ తారీఖు నుంచి మంచి అవకాశాలు మెండుగా రాబోతున్నాయి. ముఖ్యంగా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. మరి అదేవిధంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి అని చెప్పి చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా 16వ తారీఖు వరకు అరుణపారాయణం చేయండి. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో అన్యోన్యత కోసం, మరియు అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు తొలగించుకోవడం కోసం ముఖ్యంగా రాహుగ్రహ మంత్రజపం, అదేవిధంగా దుర్గాదేవిని పూజించడం. దుర్గాదేవిని ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం చేసేటువంటి ఈ కుంకుమార్చన చేసిన తర్వాత ఆ బుట్టును పెట్టుకోండి. వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేయండి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం. శని ముందు దీపారాధన చేయండి. శనివారం పూట శనిహోరా సమయంలో ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసిక చింత, శని జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు మానసికమైనటువంటి బాధని, శోకతృప్త హృదయాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొన్ని పనులు మిమ్మల్ని వేధించడానికి కొంతమంది తయారవుతూ ఉంటారు. అదే పనిగా మిమ్మల్ని తిట్టేటువంటి వారు, మిమ్మల్ని మానసికంగా ఏదో విధంగా కించిపరిచేటువంటి వారు కొంతమంది తయారవుతారు. ఇలాంటి వారికి మనం దూరంగా ఉంటేనే మంచిది, దూరంగా జరిగితేనే మంచిది అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. మోసపూరితమైనటువంటి సమాజాన్ని చుట్టూ చూస్తూ ఉంటారు. ఖర్చు
రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. కట్టాల్సినటువంటి డబ్బు గురించి, రావాల్సినటువంటి డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ జీవితం పురోభివృద్ధి దిశలోనే జరుగుతూ ఉంటుంది. 16వ తారీఖు నుంచి కొంచెం అవకాశాల విషయంలో కొంచెం అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. 16వ తారీఖు తర్వాత నుండి డ్రైవింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొంచెం సానుకూలత అనేది ఉంటుంది. పిల్లలతో రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనసు ఒకటి చెప్తే శరీరం ఇంకోటి చేస్తున్నది అన్నట్లుగా, నోరు ఇంకోటి మాట్లాడుతుంది అన్నట్లుగా, మనసు చెప్పేది నోరు వెందు అది ఇంకోటి మాట్లాడుతుంది. అవి కొన్ని కష్టాలు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అనుకోని కొన్ని కష్టాలు, అనుకోని సంఘటనలు కొన్ని భయాందోళన చేసేటువంటి పరిస్థితి గురి చేస్తూ ఉంటుంది. ఉద్యోగపరంగా కొన్ని కష్టాలు భయపెట్టి ఇక ఉద్యోగం మానేసి వేరే చోటుకి వెళ్తే బాగుంటుందా అనేటువంటి ఒక ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని 1000 స్థానంలో ఉన్నటువంటి రాహు అంత యోగాన్ని ఇవ్వట్లేదు. కానీ రవి రాబోతున్నటువంటి 16వ తారీఖున మారబోతున్నాడు. అది కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. పిల్లల ఎదుగుదల, పిల్లల యొక్క స్థితి కొంచెం మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు శనితో పాటు కొన్ని కష్టాలు కలిగించినప్పటికీ కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కోర్టు వ్యవహార విషయాల్లో ఒకంత రిలీఫ్ అనేది పొందగలుగుతారు. సమయానికి రావాల్సినటువంటి ఆ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో కోర్టు వ్యవహార విషయాల్లో అవి ముందుకు జరగడం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో మధ్యవర్తి పంచాయతీల విషయాల్లోనూ కొంచెం అనుకూలత ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా మనం గమనించినట్లయితే శనిగ్రహ ఏదైతే ఉందో నవగ్రహాల్లో దాని ముందు 7 శనివారాలు శనిహోరా సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. దీని తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా దాని తర్వాత వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గాదేవిని పూజించడం అనేది కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. స్వస్తి.